యాకోబు గ్రంథం 31వ అధ్యాయం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగు చూచుదునో అలాగు చేసిన యెడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఉన్నత స్థలములనున్న సర్వశక్తుని స్వాస్థ్యం ఏమగును? దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా, పాపము చేయు వారికి దురవస్థ ప్రాప్తించుటయే గదా. ఆయన నా ప్రవర్తన ఎరుగును గదా, నా అడుగుజాడలనన్నిటినీ లెక్కించును గదా. అబద్ధికుడనై నేను తిరుగులాడిన యెడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన యెడల, నేను యథార్థుడనై యున్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన యెడల, నా మనసు నా కనులను అనుసరించి సంచరించిన యెడల, మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిలిన యెడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక. నేను నాటినది పెరికివేయబడునుగాక. నేను హృదయమున పరస్త్రీని మోహించిన యెడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న యెడల, నా భార్య వేరొకరిని తిరుగలి విసరునుగాక. ఇతరులు ఆమెను పొడుదురుగాక. అది దుష్కామ కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్షనొందదగిన నేరము, అది నాశన కోపము వరకు దహించు అగ్నిహోత్రము, అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును. నా పనివాడైనను పనికత్తె అయినను నాతో వ్యాజ్యమాడక, నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన యెడల, దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం ఇత్తును? గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్ము రూపించిన వాడు ఒక్కడే గదా. బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన యెడలను, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన యెడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన యెడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన యెడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన యెడలను, గుమ్మములో సహాయము దొరుకుననుకొనిన తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన యెడలను, నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక. నేను అలాగు చేయలేదు. నా బాల్యం మొదలుకొని దిక్కులేనివాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగిన నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని. దేవుని మహాత్మ్యము ఎదుట నేను నిలవజాలననియు, ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతి పుట్టెను. సువర్ణము నాకు ఆధారం అనుకొనిన యెడలను, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన యెడలను, నా ఆస్తి గొప్పదని గాని, నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన యెడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడిన వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన యెడలను, పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. అదియు న్యాయాధిపతుల చేత శిక్షనొందదగిన నేరమగును. నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన యెడలను, అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన యెడలను, నేను అలాగు చేయలేదు. అతని ప్రాణమును నేను శపించలేదు. పాపము చేయుటకు నా నోటికి నేను చోటియనే లేదు. అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వారిని చూపింపగల వారెవరని నా గుడారమందు నివసించి వారు పలుకని యెడలను, పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరచితిని గదా. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడియు, కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన యెడల, పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. ఇదిగో నా చేవ్రాలు గురుతు, ఇదిగో నా ప్రతివాది రాసిన ఫిర్యాదు. సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చునుగాక. నిశ్చయముగా నేను నా భుజం మీద దానిని వేసికొందును, నాకు కిరీటముగా దానిని ధరించుకొందును. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను. రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళెదను. నా భూమి నా మీద మొర్రపెట్టిన యెడలను, దాని చాళ్లు ఏకమై ఏడ్చిన యెడల, క్రయధనము ఇయ్యక దానిని అనుభవించిన యెడలను, దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన యెడలను, గోధుమలకు ప్రతిగా ముళ్ళును, యవలకు ప్రతిగా కలుపును మొలచునుగాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తములాయెను.